వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్ద కలవలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని, దీనివల్ల అనేక లాభాలుంటాయని తెలిపారు. ఆలోచన బాగున్నా ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని, పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను నాటడంలో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకుండా తక్కువ మొక్కలు నాటినప్పుడు వాటిని 100% సంరక్షించాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కలు, రోడ్డుపై నాటే మొక్కల లెక్కలు పక్కాగా ఉండాలని అన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వం నాటుతున్న మొక్కలు, ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కలు ఆడిట్ నిర్వహించాలని అన్నారు. మొక్కల పంపిణీ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ గా ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ఆ మొక్కల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, ఇతర మొక్కలు కుండీలలో పెంచే విధంగా అందించే అవకాశం పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. మన జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, కేశవరం సిమెంట్ రైస్ మిల్లులు మొదలగు పరిశ్రమలు వాటి పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణకు చూడాలని అన్నారు. పచ్చదనం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయాలని, ఆర్ఎండ్బి శాఖ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా కొంచెం స్థలం విడిచిపెట్టి మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి సూచించారు. ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడ్డప్పుడు చాలా బాగా కనబడుతుంది. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది, మీకు పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. కట్ చేయమంటే టక్కని కట్ చేసిరనుకోండి, ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ, ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది కనుక దాని గురించి కూడా ఆలోచన చేయాలని కోరుతూ మరి మంచిగా అందరం చెట్లు కాపాడుకుందాం, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం సంవత్సరం జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని, 100% నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు.
అంటే క్వాంటిటేటివ్ అని కాకుండా క్వాలిటేటివ్ మెథడ్లో పోవాలని ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఏదైతే ఫిట్టింగ్ చేస్తాం, ప్లాంటింగ్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని 100% సర్వైవల్ అయ్యేలాగా డెఫినెట్లీ మేము ఫోకస్ చేస్తాం. మేజర్గా MGNRHSలో ఉంటుంది మేజర్ ఏరియా, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ది ఉంటుంది సార్. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఎస్పెషల్లీ ఈసారి ఎవెన్యూ అండ్ ఇన్స్టిట్యూషనల్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రీన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం మేము ఎఫర్ట్స్ పెడతాం సార్. అదేవిధంగా మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే అదే డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అని కాకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఉమెన్ కూడా. అంతకుముందు మంత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ను విద్యార్థుల సౌకర్యార్థం గ్రౌండ్ చుట్టూ గార్డెనింగ్, ప్లే గ్రౌండ్ గా అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డిఆర్డీఓ రవీందర్, జెడ్పీ సిఇఓ నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పీటీసీ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.